నిజామాబాద్ లో గాంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి కుటుంబం ఆమెపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై ఆమె తల్లి సోదరుడితో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. గంజాయి అక్రమ రవాణాని అడ్డుకోవడానికి నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తన విధుల్లో ఉన్నప్పుడు అదే గంజాయి బ్యాచ్ తీవ్రంగా దాడి చేసి గాయపరిచింది. ప్రస్తుతం సౌమ్య హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడడానికి మనతో పాటు సౌమ్య వాళ్ళ మదర్ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్తుర్రు, కోలుకుంటుంది, కొంచెం రియాక్ట్ అవుతుంది. బాగా నిన్న మొన్న బాగుండే, అసలు గ్యారంటీ ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం కోలుకుంటుంది. సిబ్బంది మొత్తం వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరిగా మొత్తం అందరు మాకు సపోర్ట్ ఇస్తారు. ఆమె కూడా సపోర్ట్ ఇచ్చి 24 గంటలు చూసుకుంటారు అలా స్టాఫ్ మొత్తం. ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వచ్చారు. తను మీకు ఏ విధమైన భరోసా ఇచ్చాడు? ఏదైనా ఫ్యామిలీకి ఆ పాపకు ఏమొచ్చినా ఏ దానికలా ఏది అడిగినా ఆమెకి ఏం చేసినా ఇంకా తెప్పిస్తాం. పెద్ద పెద్ద మందికి అలా ఏ దానికైనా మేము సపోర్ట్ ఇస్తాము. ఇంకా ఆమె వచ్చినా కోలుకున్న దాకా కూడా మేము అన్ని చేస్తామని చెప్పి. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో మీ బిడ్డ మీ కుటుంబంలో మొదటి తరం అంటున్నారు. అంత పెద్ద ఉద్యోగం సాధించిన మీ బిడ్డకు ఇలా అవ్వడం ఎలా అనిపిస్తుంది? అలా నానైతే షాక్లు ఉండి ఇంటికన్నీ హాస్పిటల్ ఉన్నాడు సార్, ఇక్కడ రాలేదు. మా బాబు వచ్చి ఉన్నాడు. మాకు ఒకటే పాప ఫస్ట్ ఇవన్నీ సాధించింది కాబట్టి ఇక తేలుకోలేకపోతున్నాం మేము. చిన్నప్పటి నుంచి అయినా చదువులో కానివ్వండి, ఉద్యోగంలో ఇలా ఉంటుంది. అన్నిట్లో ఫస్ట్ చదువులో డిగ్రీ అయినా 6 నెలల 1 సంవత్సరంలో జాబ్ కొట్టింది ఫస్ట్ సారే. అన్నిట్లో ర్యాంకర్. ఆమె ఏది వెనుకకు వచ్చింది అని లేదు ఏ పనిలో, కాకపోతే లక్ష్యం పెట్టుకుంటుంది. అది సాధించే వరకు దాంట్లో ఏదైనా పర్వాలేదు అంటది. మేము అమ్మాయి అట్లా అనద్దామంటే అమ్మాయిలు ఈ కాలం కాదమ్మా, మగ తమ్ముడు ఎట్లా నేను అట్లా చేసి చూపెడతాను. అన్నిట్లో కూడా ఇప్పుడు మా కుటుంబాన్ని కూడా ఆమెనే పోషిస్తుంది. తమ్ముడు చదివించుడు, మాకు చేసుడు, మా ఇల్లు చేసి మొత్తం ఆమెనే చేస్తుంది. ఒక కొడుకులాగా చేస్తుంది, కూతురులాగా చేయకొచ్చింది మాకు. అంటే ఈ గంజాయి బ్యాచ్ గురించి కానివ్వండి, వేరే డ్రగ్స్ గురించి తను ఎక్సైజ్ శాఖలో ఉంది కాబట్టి మీతోటి ఎప్పుడైనా ఇంట్లో డిస్కషన్ కానివ్వండి, ఇంకా మీతో ఏమైనా చేస్తున్నాను చెప్తుండే. ఇటు రైడ్కి పోయినాము, పట్టుకున్నాము, అన్ని పట్టుకున్నాం. పేపర్కి వస్తుండే కదా, పేపర్కు టీవీలలో వస్తుండే, అన్ని చూస్తుంటే చెప్తుండే. ఏది జరిగినా చెప్తుండే. కాకపోతే ఏదైనా ఇట్లాంటి ఇన్స్టాంట్లు జరిగితే అమ్మ బాధపడుతుంది, నాన్న బాధపడతాడని ఇవి చెప్పకుండే. అన్ని చెప్తుండే. సార్లు అందరూ మెచ్చుకుంటుంటే అందరూ కూడా ఫోన్ చేసి మేము ఇలా సాధించినాం, మీ సౌమ్య సాధించింది, కోర్టులో కానీ కమిషనర్ ఆఫీసులో అన్నిట్లో కూడా ఈమెనే తిరుగుతుంది. తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకుందంటే మా పాపని. బ్రదర్ మీరు చెప్పండి, ఇప్పటివరకు డాక్టర్లతోటి మినిస్టర్ తోటి కూడా మాట్లాడారు. వాళ్ళు ఏ విధమైన అస్యూరెన్స్ ఇస్తున్నారు? ఏదైనా చూసుకుంటామంటున్నారు వాళ్ళు. అసలు ఫ్యామిలీకి ఎటువంటి విధంగా అయినా సరే, ఇప్పుడు ఆర్థికంగా కానీ ఎలా అయినా సరే మాకు హెల్ప్ చేస్తూ ఉంటున్నారు సార్. ఆల్రెడీ చేస్తున్నారు కూడా, ఇప్పటికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ మ్యాటర్లో కానీ, ట్రీట్మెంట్ మ్యాటర్లో కానీ అసలు దేంట్లో కూడా కాంప్రమైజ్ లేదు. బాగా చూసుకుంటున్నారు. అంటే తను ఒక ఆడబిడ్డ అయినప్పటికీ పోలీస్ శాఖలోకి రావాలంటూ, అంటే తన డ్రీమ్ ఏమైనా ఉండనా లేకుంటే ఎట్లా ఉంది? తనది ఫస్ట్ ఎస్ఐ అవుదామనుకుంది, తను ప్రిపేర్ అయింది. కానీ అప్పటికి డిగ్రీ పట్ట హ్యాండ్లో లేదు. అప్పటికి పడిపోయింది నోటిఫికేషన్. సో దానికి కానిస్టేబుల్కి ట్రై చేసింది. ఎక్కువ మార్క్స్ వచ్చిందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వచ్చింది జాబ్. దానికి ఇష్టం, ఇట్లా ప్యాషన్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ బాగుంటుంది, హెల్ప్ చేయొచ్చు నేషన్కి అని. కలెక్టర్ కానీ IAS IPS లా కూడా చేస్తా అన్న స్టేజ్లు ఉందా. ఇప్పటికి కూడా ప్రిపేర్ అవుతుంది. ఇంట్లో పొద్దున్న దాకా డ్యూటీ చేసి నైట్ 12 గంటలకు మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ చదువుతూనే ఉంది. ఇంకా పడితే ఇంకా రాస్తామా, నేను ఇంకా ఇక్కడనే ఆగిపోను, ఇంకా పై దాకా పోతా అని కూడా చేస్తుంది. ఇక్కడ అందిస్తున్న వైద్యంతో అంటే మీరు అంత సంతృప్తిగా ఉన్నారా? ఉన్నాం సార్. ఆ డాక్టర్లు చెప్పింతోనే కొంచెం ఇంత ఉన్నాం, లేకపోతే అసలు మేము తేలుకోలేదు. నిన్న నుంచి తిరుగుతున్నా, మొత్తం ఆలే చూసుకుంటూ. అది అంటే తన బిడ్డ ఒక ఆడబిడ్డ అయినప్పటికీ పోలీస్ శాఖ లాంటి శాఖలోకి వెళ్ళి అటు జిల్లాతో పాటు దేశానికి సేవ చేయాలంటూ చిన్నప్పటి నుంచి కూడా కలలు అనేది, అదే కళలో భాగంగానే ఆ పోలీస్ శాఖలో కూడా వెళ్ళింది. ఏ రోజు కూడా ఆధైర్యపడకుండా ధైర్యంగా విధులు నిర్వహిస్తుండే. మా బిడ్డే అందరికీ ఆదర్శంగా నిలబడాలని, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని నిరంతరం కష్టపడుతుండే. కానీ ఈరోజు ఇలా జరగడం బాధాకరం అంటూ కూడా వారి తల్లి మరియు సోదరుడైతే తీవ్ర శోక సముద్రంలో నిండిపోయారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మొగల పాపన, బిగ్ టీవీ.